హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ హరీష్ పాలేటి, కన్సల్టెంట్ న్యూనటల్ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈ రోజు వీడియోలో పుట్టిన పిల్లలు న్యూబార్న్ బేబీస్ డిహైడ్రేషన్ కి గురవుతారా సమ్మర్ లో అనేది చూద్దాం. జనరల్ గా పేరెంట్స్ ఆలోచించేది న్యూబార్న్ బేబీస్ డిహైడ్రేషన్ కి అవ్వరు అని అనుకుంటారు, కానీ అది రాంగ్. సమ్మర్ లో పిల్లలు న్యూబార్న్ బేబీస్ కూడా డిహైడ్రేషన్ అవ్వచ్చు. అలా అవ్వకుండా ఏమేమి చేయాలి? సో ఫస్ట్ థింగ్ మెయిన్ బేబీస్ కి ఏంటంటే ఫీడింగ్. సో సమ్మర్ లో రెగ్యులర్ గా ఇచ్చే ఫీడింగ్ కన్నా ఎక్స్ట్రా ఫీడింగ్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి ఓవర్ ర్యాపింగ్. బేబీది వచ్చేసి ర్యాప్ చేయాలి, కానీ ఈ సమ్మర్ లో అంటే ఓవర్ ర్యాప్ చేయడం వల్ల కూడా వాళ్ళ టెంపరేచర్స్ అనేవి పెరుగుతాయి. మూడోది వచ్చేసి బేబీస్ ది ఏసీలో పెట్టచ్చా, బేబీస్ ది ఏసీ రూమ్ లో ఉంచొచ్చు. ఆ టెంపరేచర్ 26-28 లో పెట్టుకుని బేబీస్ ని మేనేజ్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళ డిహైడ్రేషన్ అనేది ఉండదు. నాలుగోది వచ్చేసి బయటకి తిప్పటం. బేబీని క్రిటికల్ టైం అంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 3 టైంలో సమ్మర్ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో బేబీని వీలైనంత వరకు బయటకు తిప్పిపోవడం మంచిది. సో ఐదోది వచ్చేసి మెయిన్ యూరిన్ అది గమనించుకుంటా ఉండాలి. యూరిన్ 6 to 8 times వెళ్తుందంటే బేబీ మనం తాగిచ్చే పాలు సరిపోతాయి అర్థం. సో బేబీ డిహైడ్రేషన్ లోకి వెళ్ళలేదు. సో డల్ యాక్టివిటీ, బేబీ ఫీడింగ్ తీసుకోవట్లేదు, పాస్ సరిగా వెళ్ళట్లేదు అంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.